ఈ మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు ఇప్పుడు మనకి హిందీలో కానీ తమిళ్లో కానీ చూస్తుంటాం, చాలా చిన్న బడ్జెట్లో మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా వస్తున్నాయి. అలాంటివి నువ్వు ఆర్టిస్ట్గా నిజంగా నీలో చాలా తపన ఉంది, అది ఇంకా తెర మీదకి రాలేదని నీకు కూడా లోటు ఉంది. ఇలాంటి గ్యాప్ వచ్చినప్పుడు అలాంటి చిన్న బడ్జెట్ సినిమాలు చేసి నాలో అది గ్యాప్ రాకుండా ఉంటుంది, ప్లస్ నీలోని నటుని బయటకు తీసుకొస్తుంది. అలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు చిన్న బడ్జెట్లో ఎందుకు ట్రై చేయొద్దనుకున్నావు? ప్లస్ ఇంకోటి ఏంటంటే నీకు ప్రమోషన్ కూడా చాలా ఈజీ, ఎవరైనా పిలుస్తూ వస్తారు, అది బయటపడడం చాలా ఈజీ. అంటే ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి. ప్రమోషన్ ఈజీయే, అల్టిమేట్గా ఇది బయర్లు కొనేవాళ్ళు కావాలి. అందుకే లో బడ్జెట్ అంటాను. అందుకని నేను చేయగలుగుతా బడ్జెట్ వైజ్గా. నేను ఈ బడ్జెట్లో చేశానంటే కొనేవాళ్ళు ఎగ్జిబిటర్లకి వాళ్ళకి ఏముంటుంది, అదేం లేదండి. జరిగిన వాస్తవాలు చెప్తున్నా. నా చేసిన సినిమాల్లో ఇప్పుడు నాకు తెలిసి శాటిలైట్ ఉందో లేదో నాకు తెలియదు. ఇది వరకు థర్డ్ పార్టీ శాటిలైట్ ఉండేవాళ్ళు ఒక టీం ఉండేది. యూ వోంట్ బిలీవ్, అంటే నా పరిధిలో నేను హీరోగా చేసిన దానికి ప్రొడ్యూసర్ దగ్గరేమో నాకు వాళ్ళంతా పరిచయం లేదు. నాకు థర్డ్ పార్టీ శాటిలైట్ తెలీదు, ఎగ్జిబిటర్ తెలీదు, డిస్ట్రిబ్యూటర్ తెలీదు. నేను యాక్టింగ్ ప్రొడక్షన్ వరకు తెలుసు, ఎందుకంటే ఈ ప్రపంచం నాది. అబ్బా అతని మీద అక్కడ ఉందండి. మీరు అడుగుతున్నారు కాబట్టి వచ్చారు కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం బయటపడడం ఇష్టం కాబట్టి సర్లేండి, ఒక 15 తీసుకోండి, 20 తీసుకోండి. ఇదేది నాకు తర్వాత తెలిసేది, ఈ శాటిలైట్ 80 ఏదో అమ్మారండి. ఇది నా చేతికి వచ్చేది కదా. ప్రొడ్యూసర్ అన్యాయం అయిపోయాడే, వీళ్ళకి తెలియకుండా. అంటే ఎప్పుడు మనిషిని కంగారులో పెట్టి కన్ఫ్యూజన్లో పెట్టి కొట్టేస్తారు మార్కెట్. సో ఇప్పుడు నేను ఇందులో చేశాను అని చెప్పినా కానీ నమ్మరు. నేను ఇంతలో చేశాను, మంచి మెసేజ్ ఓరియంటెడ్ తపన, ఇంకోటి ఏం చెప్పినా నీ మెసేజ్ నాకెందుకురా, నా డబ్బుల సంగతి ఏంటంటారు. ఇది మన మార్కెట్. ఇప్పుడు మైండ్ సెట్ మారింది, మనం చూసే జనాలది మారింది. అందుకే మల్టీప్లెక్స్లు వచ్చిన తర్వాత ఓకే, ఒక ప్రొడ్యూసర్కి కానివ్వండి, ఒకళ్ళకి ఎవరికైనా వచ్చింది, ఓకే ఇలాంటి సినిమాలు చేయొచ్చు, ఇలా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. 4-5 సంవత్సరాల క్రితం ఇలాంటి సినిమాలు చేస్తే ఎక్కడుండేవి థియేటర్లో? ఒక 5 సంవత్సరాలు. ఇప్పుడు నా ఫేజ్ గురించి అంటే అంతకుముందు ఏం చేసినా కానీ ఎగ్జిబిటరు డిస్ట్రిబ్యూటర్లు తీసుకుంటేనే. ఇప్పుడు మల్టీప్లెక్స్ వచ్చింది కాబట్టి 50-50, ప్రొడ్యూసర్కి 50, థియేటర్కి 50 ఛాన్స్ ఉంది. నేను నా బడ్జెట్లో చేసి నేను తిరిగి ఇప్పుడు మంచి సబ్జెక్ట్ చేశానండి, ఒక షో 2 షోలు, టుడే దేర్ ఇస్ ఏ ఛాన్స్. నేను చేసిన టైంలో ఛాన్స్ లేదు. ఇప్పుడు మరి చేస్తున్నా ప్రయత్నం అలాంటిది? ప్రయత్నం అయితే ఉంది, అంటే కథలు తయారే ఉన్నాయి, అంటే నాకు సంబంధించిన నా పరిధిలో ఉండే. ఓకే, స్లోగా, ఎందుకంటే ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను. ఆఫ్ లేట్ పెద్ద హీరోలతో చేస్తూ 3 సినిమాలు 4 సినిమాలు కమిట్ అయ్యాను, ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి. సో ఇవి చేస్తూ మెల్లగా స్టూడెంట్ బాబు చేశాను. తర్వాత సింహాద్రి నేను చేయలేదు. సింహాద్రి పెద్ద హిట్ అయితే ఆ సక్సెస్ ఉంటుంది కదా, స్టూడెంట్ నెంబర్ 1 తాలూకు సక్సెస్. రాజమౌళి రాజీవ్ కనకాల వీళ్ళు బ్యాచ్ ఉన్నాను అనుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ సై చేశాను. ఆ తర్వాత మళ్ళీ ఛత్రపతి నేను చేయలేదు. విక్రమార్కుడు చేశాను. ఆ తర్వాత ఇంకోటి ఏదో మధ్యలో ఇంకో సినిమా నేను చేయలేదు. బట్ ఏంటంటే ఇన్ జనరల్గా అనేసుకుంటున్నారు, రాజమౌళి ప్రతి సినిమాలో ఉంటాడు రాజీవ్ కనక.